ఈ స్వచ్ఛంద ధర్నా అనేది ఈరోజు మూడో రోజు జరుగుతుందండి. మేము ఇక్కడ ధర్నా చేసి ఈరోజు మూడో రోజు. నేటి వరకు కూడా ఇటువంటి అధికారులు కూడా మేము ఇప్పటివరకు పెట్టిన కంప్లైంట్ల పైన కానీ మీరు ధర్నా చేస్తున్నారు, మేము మీరు పెట్టిన కంప్లైంట్ల పైన పలానా యాక్షన్ తీసుకుంటామని అధికారులు ఎవరు కూడా స్పందించలేదండి. కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడాను. మేము ఈ దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 8 నెలలుగా ప్రభుత్వ అధికారులకి మేము పీజీఆర్ఎస్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ కాలువలు, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయి. దీనివల్ల భవిష్యత్ తరాలకి నీరు దొరకడం కష్టమవుతుంది. చెరువులు లేకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము చాలా వరకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు ఇస్తే తప్పుడు నివేదికలతో క్లోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. చెరువుల్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమని మొన్న 5వ నెల 7వ తారీఖున రావడం జరిగింది. నేటి వరకు కూడా 3 నెలలు గడుస్తున్నా సరే జిల్లా కలెక్టర్ గారు కనీసం దానిపైన ఎటువంటి విచారణ కూడా జరపని జిల్లా కలెక్టర్ గారు. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్యం వల్లే ఈ చెరువులన్నీ ఆక్రమణకు గురవుతాయని నేను ముమ్మాటికి చెప్తున్నాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. కానీ ఎటువంటి స్పందన కూడా కలెక్టర్ గారు స్పందన కనిపించట్లేదు. ముఖ్యంగా మన జిల్లాని మొత్తం కాపాడవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ముమ్మాటికి ఉంది. ఉన్నప్పటికీ కూడా అతని దృష్టికి కంప్లైంట్ రాకపోతే నా దృష్టికి రాలేదు అని అనుకోవడానికి, అతని దృష్టికి కంప్లైంట్ వచ్చాక కూడా వాళ్ళు సమాధానం దీనికి చెప్పకపోవడం, మనం అడిగిన దానికి కూడా సమాధానం చెప్పకపోవడం, మౌనం వహించడం, మనం 100 మాట్లాడితే వాళ్ళు ఒక మాట కూడా చెప్పకపోవడం, ఏమైనా కోర్టులో కేసులు వేసుకోమని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కానీ ఈ రెవెన్యూ అధికారులు స్థలాల కబ్జాలకు గురవుతుంటే, వాళ్ళ స్థలాల్లో ఎవరైనా బిల్డింగ్లు కడుతుంటే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా అని అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు ప్రభుత్వం జీతాలు ఇస్తుందంటే ఆ ప్రభుత్వ స్థలాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ముమ్మాటికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. మనం కోర్టుకి వెళ్ళమని చెప్తున్నారు అధికారులు, మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ కోర్టుకి వెళ్ళండి అని చెప్తున్నారు. కోర్టు నుంచి స్టేలు వస్తున్నాయి. స్టేలు వచ్చినా సరే తప్పుడు నివేదికలతో అవి కూడా ఏదో మనకి స్టే వచ్చినంత మాత్రం మేము చేయలేమండి, ఇక్కడ మనకి లోకల్ సపోర్ట్ కావాలి, మనకి ఆ బలం కావాలని అంటున్నారు. ఏమంటే మళ్ళీ అవన్నీ మనం పోలీస్ బందోబస్తు తీసుకోండి కదనంటే పెట్టుబడి లేదని అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, జలహారతి జలధారణ కింద ప్రభుత్వం సుమారు నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద 3,300 కోట్లు, దగ్గర 4,000 కోట్లు ఇచ్చింది. అలానే చెరువు పనికి ఈ డబ్బులలో ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. హద్దులు గుర్తించి ప్రతి ఒక్క చెరువు కాపాడవలసిన బాధ్యత అధికారులకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు జరిగితే నా ఒక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు జరిగితే ప్రభుత్వ అధికారులే కోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది అక్కడ. కానీ ఒక సామాన్యుడు కోర్టుకు వెళ్ళాలంటే మనం ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాను నేను. వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ ఇల్లో లేకపోతే వాళ్ళ పొలమో లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళు ఊరుకుంటారని అడుగుతున్నాను. వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు కదా. వాళ్ళకి ఈరోజు మనం ముఖ్యంగా వేసుకుంటే నర్సనపేటలో 7 మంది వీళ్ళని సస్పెండ్ అంటే వీళ్ళని 10 రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు వాళ్ళ మీద విజిలెన్స్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటి కారణం ఏంటి అక్కడ అంటే అక్కడ అంత అవినీతి జరుగుతుంది కాబట్టి. అలానే జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ముఖ్యంగా శ్రీకాకుళంలో కూడా చాలా చెరువులు, శ్రీకాకుళం టౌన్లో కొన్ని 100 కోట్లు విలువ చేసే చెరువులు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా మఠం భూములు కూడా చాలా వరకు దేవాదాయ శాఖ భూములు కూడా కబ్జాలు జరుగుతున్నాయి. అధికారులు కేవలం రాజకీయ అండలతో కొంతమంది లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని ప్రభుత్వ అధికారులతో కలిపి ఈ ఒక ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నా ముఖ్య ఒక డిమాండ్ ఏంటంటే, తక్షణమే ఆక్రమాలన్నీ తొలగించి చెరువులన్నింటికి హద్దులు గుర్తించి ఆక్రమాలు ఇక ఎవరైనా చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమాలు సహకరించిన అధికారులను కూడా తక్షణమే వాళ్ళని ఈ ఉద్యోగాల నుంచి బహిష్కరించేలా ఒక చట్టం రావాలని, వచ్చిన రోజే ఈ వ్యవస్థ మారుతుందని నేను అంటున్నాను.